మాట్లాడు. పురుషులకి స్త్రీని అర్థం చేసుకోవడం చాలా కష్టమమ్మా, ఉన్న మాట నిజంగా చెప్పేస్తా. అడుగుతాడు ఆయన, నీ మొహన్న ఫీలింగ్స్ చూసి, ఎమోషన్స్ చూసి ఏమైంది అని అడుగుతాడు. ఏమంటారు చెప్పండి భార్యలో? ఏం లేదు. ఏమైంది అని అడిగినప్పుడు చెప్పేచ్చుగా, ఏం లేదు. మళ్ళీ అడుగుతాడు, ఏమైంది? మా పురుషులకు ఒకే లాంగ్వేజ్ అంటారు, ఎస్ నో, స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అంటే తెలుసు. కానీ మీకు ఏమీ లేదంటే నా ఎక్స్పీరియన్స్ పనులు ఆపేస్తా. అన్ని పనులు ఆపి చక్కగా కూర్చుంటా. ఫస్ట్ ప్రార్థన చేసుకుంటాను, దేవా నాకు ఓపిక దయచేయి ప్రభువా, నాకు శక్తి దయచేయి ప్రభువా, నాకు నెమ్మది దయచేయి ప్రభువా. అప్పుడు స్టార్ట్ చేస్తాను డిస్కషన్. ఏమైంది? ఏం లేదు. ఏమైంది? ఏం లేదు. ఏమైంది? ఏం లేదు. ఆ రోజు చెప్తాను, నువ్వు అనుకుంది మాట్లాడుతాను లేదు. యూ గాట్ బి సెన్సిటివ్. నేను నేర్చుకుంది అదే కమ్యూనికేషన్స్. కొన్నిసార్లు చూసినప్పుడు స్త్రీని గాయపరిచిన పెద్ద విషయాలు ఏముండవు, చిన్న విషయం ఉంటుంది. ఎందుకంటే చిన్న పిల్ల అలిగినట్టు ఏదో ఒక చిన్న విషయం ఉంటుంది. కొన్నిసార్లు నేను విన్నప్పుడు ఇంతేనా అని పడిపడి అవుతాను. ఇంతేనా ఇదేదో ముందే చెప్పచ్చుగా. చూసి అండర్స్టాండింగ్ ఇస్ కీ. అండర్స్టాండింగ్ అన్నప్పుడు కమ్యూనికేషన్. మాట్లాడు. భార్య ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతాను, నా బిడ్డలతో పాటు తీసుకెళ్ళిపోతాను. నా భార్య మాత్రం మేక్ షూర్ షీ ఈస్ దేర్. లేకపోతే నేను సేవ చేయలేను చెప్పేస్తాను. మీరు ఇట్ ఈస్ బెటర్ లెట్ హర్ నో మై సాక్రిఫైస్. దాన్ని ఏం కలుగుతాను చూసానంటే ప్రేమ కలుగుతాను చూసాను. ఒరే నా భర్త ఇంత కష్టపడుతున్నాడా తెలియజేయాలి. కమ్యూనికేట్, స్పీక్. ఈరోజు నీకు వద్దు